గుబులు వద్దు, గెలుపు మనదే, పని అయిపోయిందని మనమే చెప్పుకుంటే ఎలా? అలా ప్రచారం చేసుకొని డీలా పడుతున్నాం. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇకపై ఇలాంటి ప్రచారాన్ని బంద్ పెట్టండి. నేతల తీరుపై గులాబీ బాస్ కేసీఆర్ ఆగ్రహం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడండి. మళ్ళీ అడుగు పెట్టేందుకు చంద్రబాబు యత్నం. వలస పాలకుల చేతిలో పడితే మళ్ళీ ఆగమవుతాం. ప్రజల్ని చైతన్యపరచాలని లీడర్లకు దిశానిర్దేశం చూస్తా ఉన్నాం. వచ్చిండే మునగాడు. ఎన్ని రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత గుర్తుకొచ్చిందా? సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ఎందుకు గుబులు వద్దట, గెలుపు అనేది. గుబులు ఎవరికి ఉన్నది? నీకున్నది. నీ కార్యకర్తలకు ఏం లేదు అక్కడ. గుబులు నీకుండి నువ్వు పోయి ఫామ్ హౌస్లో తాగిపంటా ఉన్నావు. ఎందుకు? ఇటు కాళేశ్వరం కమిషను, అటు ఫోన్ ట్యాపింగ్ అన్నింటిలో బుక్ చేస్తారని భయంతో పోయి పిరికి పందలాగా బతికినావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు. ఎట్లా వచ్చిండు? మళ్ళీ కార్యకర్తల కోసం రాలే, పాస్పోర్ట్ కోసం అని అక్కడ అమెరికాకు వెళ్ళడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రికి, ఆ పాస్పోర్ట్ సబ్మిట్ చేసి ఇంకో పాస్పోర్ట్ తీసుకో ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. సో దానికి పర్సనల్గా రావాలి సతీ సమేతంగా. వచ్చిండు కాబట్టి కార్యకర్తల కోసం వచ్చిండు. అంటే మీకోసం రాలేదు, కార్యకర్తల కోసం కేసీఆర్ బయటికి రాలేదు. కేవలం అటు వచ్చిన బేగంపేటకు వచ్చి ఉంటాడు. ఆ బేగంపేటకు వచ్చి బేగంపేట నుంచి ఇటు తెలంగాణ భవన్ ఎంత మా అంటే 10 నిమిషాలు వస్తాడు. అట్లా 10 నిమిషాలు వస్తే కార్యకర్తలు కలుస్తారు కదా, ఆ కలిసేసి ఒక మాట ఇప్పిపోదాం, ఇక మీడియాలో చర్చ జరుగుతుంది అని అనుకున్నాడు తప్ప కార్యకర్తల మీద ప్రేమ లేదు, పార్టీ మీద ప్రేమ లేదు. ఆయనకు అధికారం కావాలి. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే బయటకు వస్తాడు, మళ్ళీ అధికారం కోసం అర్రులు చేస్తూ ఉంటాడు. అధికారం కోసమే బతుకుతూ ఉన్నారు. ప్రజల కోసం కానీ, ప్రజలకు సేవ చేయడం కానీ వీళ్ళు బతుకుతలేరు అనేటువంటి విషయంలో ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. గుబులు వద్దు, గెలుపు మనది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ పార్టీ ఉంటుందా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలలో? మింగేస్తారు. ఎవరెవరు పోతారో మొత్తం అంతా మీ ఫ్యామిలీతో సహా, మీ ఫ్యామిలీలో ఉన్న కీలకమైనటువంటి వాళ్ళతో సహా అందరూ కూడా వేరే వేరే పార్టీలో పోవడానికి సిద్ధమైపోయారు. ఇంకా ఈ పార్టీ ఉంటుందా? కేటీఆర్ని ఎవరైనా నమ్ముతాడా? ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక మీరు మాట్లాడుతాను కార్యకర్తలకు ఒక మానసిక స్థైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. అసలు నీకే లేదు మానసిక స్థైర్యం, ఇంకా కార్యకర్తకి ఇస్తావు? పని అయిపోయిందని మనమే చెప్పుకుంటే ఇలా? మనం కాదు, నువ్వు చెప్పుకుంటావు పని అయిపోయిందని చెప్పి. నువ్వు ఫామ్ హౌస్లో అంటే మరి అది కాకపోతే ఏమవుతుంది? పార్లమెంట్ ఎన్నికలు పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోయిందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే మనం డీలా పడిపోతున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం లేదు, ఈ గ్రహం లేదు. నువ్వు చక్కగా ఉంటే కార్యకర్తలు బలంగా ఉంటారు. నువ్వే పోయి నీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, నువ్వే ఫామ్ హౌస్లో పన్నావు కదా, ఇంకేమవుతుంది? ఇదే అవుతుంది పని.